వరి నాటేసిన తర్వాత సార్ మనకు కలుపు టైం వస్తుంది కదా, కలుపు టైం వచ్చినప్పుడు నేను వాడిందే మిగిలి ఉండే అనమాట, కలుపు మందు మిగిలి ఉండే, దాన్ని ఇది వాడడం జరిగింది. సమ్ డోస్ కరెక్ట్ వేసాను కానీ ఎక్కడ మిస్ అయింది, అది మిస్ఫైర్ అయింది. మిస్ఫైర్ అవడం వల్ల కలుపు మందు అప్పుడు ఏమైందంటే ఇది మొత్తం ఎల్లో ఇష్యూ వచ్చింది సార్, రెడ్ గా అయిపోయింది. ఇంకా అంటే ఎక్కువ డోస్ వేసి కొట్టినట్టు అయిపోయింది. కానీ కరెక్ట్ వేసాను కానీ అది ఎక్కడ మిస్ఫైర్ అయింది. అది తెలిసిన వాళ్ళని అడిగితే ఏం చెప్పారంటే 3 కొట్టండి లేదా న్యూట్రియన్స్ తెచ్చి కొట్టండి అని చెప్పారు. ఇప్పుడు అంతా న్యూట్రియన్స్ ఎందుకులే అని సరే ఇంకేమైనా ఫర్దర్ గా ఏమైనా ఉన్నాయా చూద్దామని యూట్యూబ్ లో మనం సెర్చ్ చేస్తుంటే ఇది మహాతి ఇకోటెక్ వాడితే ప్యాడికింగ్ వాడితే అందులో దగ్గర 40 రకాల సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు, సూక్ష్మ సపరేట్ సార్ అందులో ఉంటాయి. దాన్ని తెచ్చి వాడడం వల్ల షేన్ బాగా వస్తుందని విన్నా సార్. విన్ని సరే అని యూట్యూబ్లో చూసి ఆర్డర్ చేసుకున్నాను. తీసుకొచ్చి వాడడం వల్ల యూరియా తెచ్చాను. యాక్చువల్ నేను 2 బ్యాగులు వేస్తాను నా పొలానికి, 1.5 ఎకరం పొలానికి. 2 బ్యాగుల వల్ల ఒకే బ్యాగ్ తెచ్చుకున్నాయి ఈసారి. ఒకే బ్యాగ్ తీసుకొచ్చి ఎందుకంటే రెగ్యులర్గా ఎందుకే 2 వేసేదంటే ఎప్పుడు అడ్డం పడేది సార్, నాది హైట్ ఎక్కువ వేరే అడ్డం పడేది. అడ్డం పడడం వల్ల ఎక్కువ కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువ వాడొద్దని ఇది ప్యాడికింగ్ ఒకటే బ్యాగ్ యూరియా తెచ్చుకున్నాను, ఒకటి ఇది ప్యాడికింగ్ తీసుకున్నా సార్. 2 తీసుకొచ్చి మిక్స్ చేశాను, అదొకటి ఇదొకటి. బాగా యూరియా పట్టించాను సార్. ఇది పౌడర్ రూపంలో ఉంటుంది, బ్లాక్ లో పౌడర్ రూపంలో ఉంటుంది, మన బొగ్గు టైప్ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి మొత్తం మిక్స్ చేసాను సార్, యూరియాతో కలిపి మిక్స్ చేశాను. మిక్స్ చేసి బాగా దాన్ని పట్టించాను. ఎందుకంటే పౌడర్ చల్లినప్పుడు ఏమైందంటే కళ్ళలో వచ్చి పడుతుంది, మనకు గాలికి కొట్టుకుపోతుంది. అట్లా కాకుండా జర వాటర్ ఇట్లా చల్లుకుంటూ లైట్ గా, ఎక్కువ కాదు, జస్ట్ ఇట్లా చల్లుకుంటే దానికి పట్టించిన బాగా పట్టించి చల్లిన సార్. ఈ దీనికి చల్లడం వల్ల ఇది చల్లిన తర్వాత మనకు ఈ ఎల్లో ఇష్యూ అనేది పోయింది సార్, గ్రీన్ ఇష్యూ వచ్చింది. హైట్ ఎప్పటిలాగా మంచిగా అంటే ఎంత వయసు దాని వయసుకి ఎంత ఉండాలో అంత వయసుకి వచ్చేసింది. అంటే అంత వయసుకి ఎంత పెరగాలో అంత వచ్చింది అనమాట. లంప కూడా బాగా వచ్చింది సార్, మళ్ళా బాగుంది. ఇప్పుడు ఇంత ముందుకు ఇట్లా ఉండేనా, ఇది వేసిన తర్వాత వచ్చింది సార్. ఇది ఎంత ముందుకు ఇట్లా లేకుండా ఆగిపోయింది, మొత్తం గ్రోతింగ్ అనేది ఆగిపోయింది సార్. మొత్తం మనకు ఎక్కువ డోస్ వాడడం వల్ల మొత్తం గ్రోతింగ్ అనేది ఆగిపోయింది. ఆగిపోవడం వల్ల లంప ఆగిపోతుంది, మొత్తం చెట్టు ఆగిపోతుంది, ఎదిగే ఆగిపోతుంది సార్, మొత్తం ఆగిపోతుంది. ఇలా పోషకాలు 40 ఉంటాయి సార్, 40 రకాల పోషకాలు ఉంటాయి. అవి మొక్కకు ఏ పోషక లోపం ఉందో చూసి దాన్ని తీసుకుంటా సార్. ఆ 40 రకాల పోషకాలల్లా అందులో ఏది లోపం ఉందో అది తీసుకొని అది మొక్క అనేది ఎదుగుతుంది సార్. తెలుసుకొని మరి నేను తీసుకొచ్చింది ఏంటంటే మనకైతే పాడికింగ్, ఇది పాడికింగ్ కేజీ, ఇది మనకు కేజీ మాత్రం 1 ఎకరానికి చల్లుకోవాలి. వాడినప్పుడల్లా మనం అంటే యూరియాని ఎన్నిసార్లు చల్లుకున్నా మనం దాంతో పాటుగా దీన్ని కూడా కలిపి చల్లుకోవచ్చు అనమాట పాడికింగ్ని. అయితే దీంట్లో ప్రత్యేకత ఏందనేది చూసుకున్నట్లయితే నేనైతే కొన్ని అంటే యూట్యూబ్లో వీడియోలు చూసిన కొన్ని అంటే ఏంది మంచిగా ఉంటుంది వరికి అంటే తక్కువ ధరలో మంచిగా పనిచేసేది అని చూస్తే మాత్రం నాకు దీని మంచిగా అనిపించింది. కొన్ని రివ్యూస్ అవి కూడా చూసిన నాకైతే మంచిగా అనిపించింది అనమాట. దీంట్లోనైతే దాదాపునైతే మనకైతే ఇది డోస్ వచ్చేసి 1 ఎకరానికి అయితే 1 కేజీ చల్లుకోవాలన్నమాట. అమినో యాసిడ్స్, ఫ్లూవిక్ యాసిడ్స్, ఇతర మైక్రోన్యూట్రియంట్స్, సీడ్ ఎక్స్ట్రాట్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకు దీంట్లో ఇతరత్ర కూడా పోషకాలు ఉంటాయి మనకు. అయితే మనకు దీని కాస్ట్ వచ్చేసి మనకైతే 1 కేజీ 500 రూపాయలు అయితే పడింది అనమాట. మనకు దీన్ని ట్రాన్స్పోర్ట్ ద్వారా తెప్పించుకోవడం జరిగింది మనకు టీఎస్ కార్గో నుంచి. అంటే నాకు తెలిసి డిస్టెన్స్ని బట్టి మనకైతే ఒకవేళ కాస్ట్ అయితే మారవచ్చు అనమాట. ఇది కేజీకి అయితే 500 రూపాయలు అయితే పడింది. ట్రాన్స్పోర్ట్స్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి అనమాట. అంటే దీని గురించి నేను ప్రత్యేకంగా తెలుసుకొని, ఎందుకంటే మొదటి దఫాలో మనం దీన్ని చల్లడం ద్వారా ఏమవుతుందంటే మనకు పిలకలు కూడా బాగా రావడానికి అవకాశం ఉంటుంది, మనకు మొక్క బలంగా రావడానికి, అలాగే తెగుళ్ళను తట్టుకుంటుంది. అంటే మనకైతే ఫస్ట్ దఫాలను అయితే బలమైన ఎరువులు అందించడం వలన అయితే మనకైతే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో అయితే నేనైతే ఈ పాడికింగ్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. మీకు ఎవరికైనా దీనికి అంటే ఇది పాడికింగ్ కావాలనుకుంటే నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే నేనైతే నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎవరైనా రైతులకు అయితే కావాలనుకుంటే మాత్రం తెప్పించుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రతి ఇంటికి పశువులు అనేటివి ఉండేవి, కొన్ని గేదెలు కానీ, ఆవులు కానీ, ఎద్దులు కానీ ఉండేవి. వాటి పేడను వచ్చేసి మనము దుక్కిలో వరి వేసే ముందు దానిలో కరిగేట్లా వేసి చివరి దుక్కిలో వేసి మనము అలా నాటేసే వాళ్ళం. అప్పుడు అనేది వేరు వ్యవస్థ బలంగా ఉంది, ఆ దిగుబడి అనేది అధిక మొత్తంలో పిలకలు వచ్చి దిగుబడి అనేది పెరిగేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి పశువుల ఎరువు అనేది దొరకడం అనేది గగనం అయిపోయింది. మొత్తం స్మార్ట్ ప్రపంచం అయిపోయింది కాబట్టి మనం ఎక్కువ మొత్తంలో వరిలో వచ్చేసి యూరియా, డిఏపీలు 20-13 ఇలాంటిది వేయడం వల్ల ఏమైతుంది, రాను అనేది భూమి అనేది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనకు వచ్చేసి వరిలో అధిక పిలకలు రావాలంటే, వేరు వ్యవస్థ బలంగా ఉండాలంటే మనకు ఈ మహాతి కంపెనీ వాళ్ళది
ప్యాడీ కింగ్ యొక్క ప్యాడీ కింగ్ అనేది ఎకరాకు వచ్చేసి 1 కేజీ అయితే రూపంలో అయితే మార్కెట్లో లభిస్తుంది. మీకు ఈ వీడియోలో ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే వాళ్ళు ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది. ఈ ప్యాడీ కింగ్లో మనము మొదటి దఫాలో 1 కేజీ చొప్పున వేసుకున్నట్లయితే వేరు వ్యవస్థ మొదటి దఫాలో మొదటి దఫా వేసినప్పుడు వేరు వ్యవస్థ అనేది బలంగా ఉండి అధిక పిలకలు రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి మనకు చీడపీడలు ఆశించకుండా ఎలాంటి తెగుళ్ళు ఆశించకుండా మొక్క అనేది బలంగా ఉంటుంది. మొక్క అయితే ఎప్పుడైతే బలంగా ఉంటుందో ఈ చీడపీడలు కానీ ఈ ఫంగస్ కానీ ఎలాంటిది అటాక్ కాదు. అప్పుడు మనకు దిగుబడి అనేది పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది వేసిన 15 రోజులకు మళ్ళీ మనం రెండో దఫా కానీ 15 రోజులకు 20 రోజులకు కానీ మళ్ళీ రెండో దఫా ఎరువులు వేస్తాం కాబట్టి అప్పుడు కూడా ఒక కేజీ చొప్పున వేసుకున్నట్లయితే మనకి ఇట్లా ఒక పంటలో వచ్చేసి 1 నుంచి 3 సార్లుగా మనం ఈ యొక్క ప్యాడీ కింగ్ని మనం వేసుకున్నట్లయితే అధిక పిలకలు వచ్చి అధిక దిగుబడి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేసి లియోనాటేట్ అలాగే ఫుల్విక్ యాసిడ్ అమినో యాసిడ్ న్యూట్రియంట్స్ అలాగే 40 రకాల న్యూట్రిషన్స్ దీంట్లో ఉండడం వల్ల మొక్క అనేది దృఢంగా పెరుగుతుంది. వేర్వాస్ అనేది బలంగా రావడం అయితే జరుగుతుంది.